హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి చికెన్ అండి, చికెన్ కర్రీ చేస్తున్నాను. దయచేసి చూసేయండి. నూనె అయితే పోసేసాను ముందుగానే. ఆయిల్ వేడి అవుతుంది, కనబడుతుందా? చికెను కడుక్కోవాలని ఇందులో నానబెట్టేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఎక్కువ టమాటాలు వేసుకోవద్దు, బాగుండదు. 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడే అంగడి పోయి వచ్చానప్ప అన్నమాట. కట్ చేసుకుంటా, చూడండి. చేసే స్టైల్ ఎంతలో ఉంటుంది. మా వారికంటే చాలా ఇష్టము. నూనె వేడి ఎక్కిందాక ఉల్లిగడ్డలు కోసేస్తా. కడుక్కోవాలి ఖచ్చితంగా, అయితే కడుక్కోవాలి. ఉల్లిగడ్డలు అయితే 2 కట్ చేసుకుంటున్నా. చిన్నవి, అర్ధ కిలోని తెచ్చిన కూర. పోసినట్టు అంటుంది. అట్లా ఉంటుంది అన్నట్టు తెలంగాణలో వెళ్తుంది కదా. అందరు ఎట్లుండు, మంచిగా రా, బాగుర్రా, ఏం తిన్నారు, ఏం వండుకోరు. ఈరోజు బుధవారం కదా, మా ఊర్లో అంగడి జరుగుతుంది. అంగడిలో తీస్తా అనుకున్న వీడియో, ఇంకా మా బాబు ఉన్నాడు అనేసి నేను తీయలేదు. ఉల్లిగడ్డ అయితే సుయ్యమంటుంది. ఇవాళ అల్లం ఎల్లిగడ్డ కొనుక్కొచ్చుకున్నాను. అబ్బా, అల్లం ఎల్లిగడ్డ లేకుంటే నాకు మనసులో పట్టది. పట్టించిన కారం కూడా ఉంది. నేను ఎప్పుడు పట్టించుకుంటాను కారం. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు వేడి అయిందాక ఎర్రగా రావాలన్నట్టు పచ్చిమిర్చిలు కడుక్కున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నా, పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నా. ఏం చేస్తారు ఈరోజు? అందరూ ఏం వండుకుర్రబ్బా? అప్పటిదాకంటే కలుపుకుందాము. వేడి అప్పుడే ఎలాగైపోయినాయి అంటే అప్పుడే నూనె పెట్టి వేడి చేసేసాను. ఎందుకంటే మీకు చూపించడానికి లేట్ అవుతుంది కదా అనేసి. అట్లా ఉంటుంది మనతోని. ఏంది అక్క ఇట్లా వండుతుంది అనుకోదు, మా తెలంగాణ స్టైల్ అబ్బా. నాకు ఇట్లనే అలవాటు. మీకు కూడా ఇట్లనే అలవాటు ఉందా? కామెంట్ చేయండి. నేను వచ్చేసి బగారాకు, నాకు బగారాకు లేని మనసు పట్టదబ్బా. అందుకే అన్నిట్లో వేస్తా. అన్నిట్లో అంటే చికెన్, మటన్లో మనము వేసుకొని రైస్లో వేస్తా ఖచ్చితంగా. మనం బగారన్నం చేసుకుంటాం చూడు, అప్పుడు వేస్తా. చాలామంది నా హెయిర్ గురించి అడుగుతున్నారు, హెయిర్ గురించి వీడియో తీయక్కని. ఖచ్చితంగా వీడియో గురించి కూడా నేను లాంగ్ వీడియో చేస్తాను. టమాటాలు ఏమో బిక్కుమని నన్ను చూస్తున్నాయి, నన్ను ఎప్పుడు కోస్తావు అనేసి. మనకు ఉల్లిగడ్డది పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన దాకా ఉల్లిగడ్డ వేగాలబ్బా. ఎర్రగా వేగుతుంది, మస్తు ఉంటుంది. అట్లుంటుంది. తర్వాత పచ్చికాయలు వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఆడేడ పెట్టుకొని ఇట్లా గోకినామనుకో పచ్చికాయలు ముందే మండుతుంది. ఇలా వేసేసుకోవాలి. బగారాకు అయితే వేసేసిన. ఇప్పుడు ఈ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిందాక ఇలా వేయించుకోవాలి. టమాటాలు కూడా కడుక్కోవాలి. అవైతే వేగని ఈ 2 టమాటాలు కడుక్కోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు చికెన్లో కానీ మటన్లో కానీ ఎక్కువ వేసుకోవద్దు. మంచిగా ఉండదు, రుచిగా ఉంటుంది కదా, మంచిగా ఉండదు. 2 టమాటాలు చిన్నవి తీసుకున్నా. ఈరోజు అయితే టమాటాలు అగ్గు వచ్చినాయి. 50 రూపాయలకు 2 కిలోలు ఇచ్చారు. పోయిన మా వారు వచ్చి అంగడి బోంది అంటారు. కొంతమంది సంత అంటారు, తెలంగాణలో అంగడి అంటారు. చాలా చోట్ల ఈరోజు అంగడి జరుగుతుంది అన్నట్టు. మా ఊర్లో కూడా జరుగుతుంది, కానీ కాకపోతే పొరుగు ఊర్లోకి పోవాలి. మోసలోకి పోతే అక్కడ అన్నీ దొరుకుతాయి. చేపలు, మటను, చికెను అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి. వెంటనే వేయను. ఇలా గోలించుకున్నాక పసుపు వేస్తాను. నేను పట్టించి పెట్టుకుంటా అని చెప్పాను కదా, పసుపు ఎప్పుడైనా పట్టించుకుంటాను. నేను వేస్తాను అబ్బా, సరిపోతుంది. ఎందుకంటే పట్టించింది కదా, ఎక్కువైపోతుంది. ఇలా కలర్కి వచ్చేస్తుంది. ఒకసారి చూసేయండి, కనబడుతుందా? ఇలా వస్తుంది.
చీకటి అయిపోయింది, అందుకనే ఏమనుకోవద్దు. వేసేసినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. నేను చెప్పాను కదా నేను నూరలేదు అల్లం ఎల్లిగడ్డ అనేసి, ఈరోజు తెచ్చాను. ఈ అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ వాడొద్దు, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తారు, మురిగిపోయిన ఉల్లిగడ్డలు అవి వేస్తారంట. నాకు కూడా మొన్ననే తెలిసింది. ఈ అల్లం ఎల్లిగడ్డ అయితే అస్సలు వాడొద్దు, ఇంకా తప్పదు కదా. ఇంత వేసుకుంటున్నాను అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ అయితే వేసేసా. ఇప్పుడు చికెన్ కడుక్కోవాలబ్బా శుభ్రంగా. ఏ కూర తెచ్చుకున్నా ఏవి తెచ్చుకున్నా కడుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ కాలు పెడతారు కదా మా రైతులు, అట్లా ఉంటుంది అన్నట్టు. రైతులు కదా, టమాటాలు అమ్మినా ఉల్లిగడ్డలు అమ్మినా అందరూ రైతులే అబ్బా. ఇట్లా పిండి వేసుకొని చికెన్ వేసుకోవాలి. కనబడుతుందా చికెన్? అయితే వేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కొంచెం ఉడుక్కొనిచ్చుకోవాలి. నూనెల్ని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకేంటి విషయాలు, అందరు బాగున్నారా? అందరూ ఏం చేస్తారు? మా పిల్ల అయితే కౌసుకి అటు ఇటు బాగా ఆడుతుందబ్బా. దానికి కూడా ఇష్టమే కౌసు కూర అంటే. మా తెలంగాణలో ముక్కలేంది ముద్ద దిగదు. నిజంగా చెప్తున్నా, మా తెలంగాణలకైతే ముక్క కావాలబ్బా ఖచ్చితంగా. మా వారికి అయితే చెప్పలేము. ఇంకా ఇలా కలుపుకున్నాక కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకుందాం ఫస్ట్. ఉప్పు తగినంత, ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. ఏంద్రే బాబు ఇట్లాంటివి అనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడంలో తప్పేం లేదు. కారం తెలంగాణలో కదా కారం ఎక్కువనే తింటాం. ఎంత కనబడుతుందా? పూలు కూడా వచ్చే టైం అయిపోయింది. ఇంత కారం వేస్తున్నా. స్టోర్ చేసి పెట్టుకుంటాను అబ్బా, కారం కానీ ఏదే కానీ అన్నీ మంచిగా పెట్టుకుంటాను. ఈరోజు బీరువాల నుంచి చీరలన్నీ తీసి కింద పడేసినాను, ఎందుకంటే బీరువాలు వదులుకుందాం అనేసి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు పోవాలిగా, తప్పదుగా. పోకుంటే ఏమనుకుంటారు, దీనికి ఎంత పొగరు రాలేదనుకుంటారుగా, అట్లా మనకు వద్దు. కారము ఉప్పు వేసినాక మంచిగా ఉడకనివ్వాలి. ఇలా వస్తుంది, కనబడుతుందా ఈ చీకట్లో? ఇలా దగ్గరకు వస్తుంది. ఇట్లా వస్తుంది నాకు, అవి చూపిస్తా. నా ఫోన్ ఎడబడిపోతుందని నా భయం. ఇలా వస్తుంది అబ్బా, చూస్తుంది. నాకు ఫోన్ పట్టేటోళ్ళు ఎవ్వరు లేరు, అందుకనే బాధ అవుతుంది. ఇట్లా ఉంటుంది మనతో. ఈ టమాటాలు వేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి కలుపుకోండి. మా వారికి ఎక్కువ సూప్ ఉంటే ఇష్టం ఉండదు అబ్బా, కాకపోతే ముక్కు ఉడకాలి కదా. అప్పటిదాకా కారంలో కొంచెం సేపు ఉడికించుకున్నాక ముక్కకు పచ్చివాసన పోతుందిగా, ఆ పచ్చివాసన పోయిన దాకా ఉడకాలి. ఉడికినాక నూనె వేసుకున్నాక అన్నీ తయారైపోయాక కరెక్ట్ కొత్తిమీర. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అమెజాన్లో ఆర్డర్ పెడితే ఈ 3 డబ్బాలు వచ్చినాయి నాకు. కల్లిమాకు అయితే మాకు చెట్టు ఉంది, కల్లిమాకు దిక్కే టెన్షన్ లేదు. ఇందులో కొత్తిమీర తెచ్చుకొని ఉల్చి పెట్టుకుంటాను. ఇక్కడ కొత్తిమీర వేసేసుకోవాలి. చికెన్ కూర రెడీ. ఇందులో చపాతీలు ఉంటే నా సామిరంగా ఉంటుంది, అప్పుడు మస్తు ఉంటుంది. కానీ నాకు టైం లేదు చపాతీలు చేయడానికి.
అయిపోయింది, సింపుల్. ఎమ్మి తెలంగాణ చికెన్ స్టైలు చికెన్ కర్రీ సూపర్. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ నమస్తే, బాయ్ బాయ్. అందరికీ వాళ్ళు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. చికెన్ మసాలా వేసేద్దాము. ఈరోజు ఇది వేస్తా అనుకున్నాను, ఈరోజు ఇది వెయ్యాలి. ఇప్పుడు వేస్తా, దించినాక వేస్తా. చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ అక్కను మా వారుకి పనికి పోతారు కదా, వాళ్ళు పనికి పోతారు కదా చేనులలోకి పోతే నేను ఎల్లిగడ్డ కారం నూరుతా. అది కూడా ఒకరోజు వీడియో తీస్తానబ్బా. మీరు ఎప్పుడే కానీ నా వీడియోలు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మరి మేము కూడా మీలా ఒక మనిషిలా మేము కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ యూట్యూబ్ ఛానల్ సవిత. ఓకే, బాయ్ అండి.